హలో అండి, వీడియోలో డిప్లొమా C23 రెగ్యులేషన్ ఈసీఈ 4th సెమిస్టర్ వాళ్ళకి డిజిటల్ లాజిక్ డిజైన్ త్రూ వెరీలాగ్ హెచ్డిఎల్ సబ్జెక్ట్ నుండి డిజైన్ సింపుల్ లాజిక్ కాంబినేషనల్ సర్క్యూట్స్ గురించి చూద్దామండి. ఓకే, కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్స్ అంటే మనకి ఏమేమి వస్తాయి అంటే, కాంబినేషనల్ సర్క్యూట్స్ అంటే యాడర్స్, సబ్ట్రాక్టర్స్, మల్టీప్లెక్సర్స్, డీమల్టీప్లెక్సర్స్, ఎన్కోడర్స్, డికోడర్స్, కంపరేటర్స్ ఇవన్నీ కూడా కాంబినేషనల్ సర్క్యూట్సే కదా. ఆ కాంబినేషనల్ సర్క్యూట్స్కి డేటా ఫ్లో మోడలింగ్ అలానే గేట్ లెవెల్ మోడలింగ్ ఎలా రాస్తామో ఈ వీడియోలో చూద్దామండి. ఓకే, ఫస్ట్ వచ్చి హాఫ్ యాడర్స్ కదా, యాడర్స్లో హాఫ్ యాడర్ అలానే ఫుల్ యాడర్ ఈ వీడియోలో చూద్దాం. ఓకే, హాఫ్ యాడర్ లాజిక్ సింబల్ ఇది. 2 ఇన్పుట్స్ ఉంటాయి, 2 అవుట్పుట్స్ ఉంటాయి. అవుట్పుట్ వచ్చేప్పటికి సమ్ము, క్యారీ. ఓకే, దిస్ ఇస్ ద సర్క్యూట్ డయాగ్రామ్. ఓకే, సర్క్యూట్ డయాగ్రామ్లో కూడా ఏం చేసాం, 2 ఇన్పుట్స్ వేసాం కదా. 2 ఇన్పుట్స్ ఏంటి, ఏ అండ్ బి ఆర్ ద ఇన్పుట్స్, సమ్ అండ్ క్యారీ ఆర్ ద అవుట్పుట్స్. ఇక్కడ మనకి సమ్ అనేది ఎక్స్ఆర్ గేట్ అవుట్పుట్ నుంచి తీసుకున్నాం కాబట్టి ఎస్ ఈక్వల్ టు ఏమని రాసాం, ఏ ఎక్స్ఆర్ బి అని రాసాము. అలానే క్యారీ అంటే సి ఈక్వల్ టు అండ్ గేట్ నుంచి కదా మనకి క్యారీ వచ్చింది, అంటే మల్టిప్లికేషన్ కాబట్టి ఏ ఇంటూ బి అని వేసాం. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్ టేబుల్. ఫంక్షనల్ టేబుల్ అంటే సమ్కి ఏమొస్తుంది అలానే క్యారీకి ఏమొస్తుందో ట్రూత్ టేబుల్ వేయడమే. ఓకే, ఇక్కడ మనం 2 ఇన్పుట్స్ తీసుకున్నాం కదా, ఏబి అనే 2 ఇన్పుట్స్ కాబట్టి 4 కాంబినేషన్స్ వస్తాయి, 0 0 0 1 1 0 1 1. ఇప్పుడు సమ్ అవుట్పుట్స్ ఏం చేయాలి, ఏ ఎక్స్ఆర్ బి కదా. ఓకే, ఏ ఎక్స్ఆర్ బి అంటే ఏంటి, 0 0 సేమ్ ఇన్పుట్స్ ఉన్నప్పుడు అవుట్పుట్ అనేది 0 అవుతుంది. అంటే ఆ సేమ్ ఇన్పుట్ మీన్స్ 2 ఇన్పుట్స్ 0 అన్నా అయినా అవుట్పుట్ 0నే వస్తుంది, అలానే 2 ఇన్పుట్స్ 1 అయినా కూడా అవుట్పుట్ అనేది 0 వస్తుంది. రిమైనింగ్ కండిషన్స్ అంటే 0 1 ఉన్నప్పుడు 1 ఉంటుంది, 1 0 ఉన్నప్పుడు 1 ఉంటుంది. ఇది ఏంటి, సమ్ ఎక్స్ఆర్ అవుట్పుట్ అనమాట. నెక్స్ట్ క్యారీ వచ్చేప్పటికి ఏంటి, అండ్ గేట్. ఓకే, అండ్ గేట్ అంటే మల్టిప్లికేషన్ కదా. ఇప్పుడు ఏ ఇంటూ బిని మల్టిప్లై చేయాలి. ఇక్కడ మల్టిప్లికేషన్ అంటే బోత్ ఇన్పుట్స్ హై అయినప్పుడు మాత్రమే హై అవుతుంది, రిమైనింగ్ అన్ని కండిషన్స్లో 0 అవుతుంది కదా. ఇక్కడ మనకి 1 1 ఉన్నప్పుడు మాత్రమే 1 వచ్చింది, రిమైనింగ్ 3 కండిషన్స్లో అవుట్పుట్ అనేది 0 వచ్చింది. ఓకే, ఇది ఫంక్షనల్ టేబుల్. ఇప్పుడు ఈ హాఫ్ యాడర్కి గేట్ లెవెల్ మోడలింగ్ అలానే డేటా ఫ్లో మోడలింగ్ అంటే ప్రోగ్రామ్స్ అనేవి ఎలా రాస్తామో ఈ వీడియోలో చూద్దామండి. ఇప్పుడు ఫస్ట్ గేట్ లెవెల్ మోడలింగ్ అలానే డేటా ఫ్లో మోడలింగ్ అంటున్నాం కదా. ఓకే, గేట్ లెవెల్ ఉండగా డేటా ఫ్లో మోడలింగ్కి ఎందుకు వెళ్ళాలి, అసలు వాటికి డిఫరెన్స్ ఏంటి అంటే, వాటికి ఏమన్నా గేట్ లెవెల్ మోడలింగ్ కన్నా డేటా ఫ్లో మోడలింగ్ వల్ల ఏమైనా యూజ్ ఉందా అంటే, గేట్ లెవెల్ మోడలింగ్ అనేది లోయెస్ట్ లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ ఇన్ వెరీలాగ్. మనకి వెరీలాగ్లో డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్స్ ఉన్నాయి కదా, బిహేవియర్ లెవెల్ అని, డేటా ఫ్లో లెవెల్ అని, గేట్ లెవెల్ అని, స్విచ్ లెవెల్ అని, ఇవన్నీ కూడా మనకేంటి వెరీలాగ్లోని డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్. ఈ గేట్ లెవెల్ అనేది ఏంటి అంటే ఈ వెరీలాగ్లో లోయెస్ట్ లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్. ఓకే, ఈ గేట్ లెవెల్ ఏమవుతుందంటే మనకి చూడగానే అర్థమవుతుంది, అంటే ఇట్ ప్రొవైడ్స్ ద మోస్ట్ డీటెయిల్డ్ అండ్ యాక్యురేట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద హార్డ్వేర్. అంటే మనకి చూడగానే డీటెయిల్డ్గా ఉంటుంది, ఈజీగా అర్థమవుతుంది గేట్ లెవెల్లో. బట్ ఈజీగా అర్థమవుతుంది కానీ టైం కన్జ్యూమింగ్. ఓకే, ఎక్కువ టైం పడుతుంది. అలానే ఇండివిజువల్ లాజిక్ గేట్స్ ఎక్కువ యూజ్ చేస్తాము, అలానే ఇంటర్ కనెక్షన్స్ అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి ఈ గేట్ లెవెల్ మోడలింగ్లో. ఓకే, అందుకే దట్ ఈస్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ గేట్ లెవెల్ మోడలింగ్. అంటే టైం కన్జ్యూమింగ్, అలాగే ఇండివిజువల్ లాజిక్ గేట్స్ ఎక్కువ పడతాయి, ఇంటర్ కనెక్షన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. అంటే రాయడం ఈజీగానే అర్థమవుతుంది, బట్ టైం అనేది ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి ఎలా ఉంటుంది, స్మార్ట్ వర్క్ కదా. అంటే ఈ డేటా ఫ్లో మోడలింగ్లో ఏమవుతుంది, పాసిబుల్ ఆపరేషన్స్ అంటే అర్థమెటిక్ ఆపరేషన్స్ కానీ అలానే లాజికల్ ఆపరేషన్స్ ఏవి తీసుకున్నా కూడా మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ అసైన్మెంట్స్లో అంటే ప్రతి ఒక్క గేట్, ఈ గేట్ తీసుకున్నాము, ఇన్ని వైర్స్ తీసుకున్నాము, ఈ గేట్కి అవుట్పుట్ వచ్చింది, ఇలా కాకుండా అసైన్మెంట్ అనే మనకి ఒక కీవర్డ్ పెట్టి ఆ పక్కన మనం ఏదైతే అవుట్పుట్ ఉన్నాయో అది డైరెక్ట్గా రాస్తే సరిపోతుంది. అందుకే డేటా ఫ్లో మోడలింగ్లో మాత్రం మనకి ఈక్వేషన్స్ అలానే అసైన్మెంట్స్ ఈ రెండింటిని యూజ్ చేస్తాం కాబట్టి కంపేర్డ్ టు గేట్ లెవెల్ మోడలింగ్, డేటా ఫ్లో మోడలింగ్ ఈజ్ ద బెటర్. అంటే తక్కువ టైంలోనే మనకి ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే, ఆ డిఫరెన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాము. అయితే మీకు ఇక్కడ గేట్ లెవెల్ మోడలింగ్ అండి, మనం తీసుకున్నది ఏంటి, హాఫ్ యాడర్ కదా. గేట్ లెవెల్ మోడలింగ్లో ఫస్ట్ ఏం రాస్తాము, గేట్ లెవెల్ మోడలింగ్ అయినా అలానే డేటా ఫ్లో మోడలింగ్ అయినా ఫస్ట్ మాడ్యూల్ అని రాస్తాము, తర్వాత మాడ్యూల్ నేమ్ రాస్తాము, తర్వాత పోర్ట్ లిస్ట్ అంటే ఇన్పుట్స్ ఏమున్నాయో అవుట్పుట్స్ ఏమున్నాయో డిఫైన్ చేస్తాం. ఇక్కడ చూడండి మాడ్యూల్ అని రాశాను, హాఫ్ యాడర్ కాబట్టి హెచ్ఏ అని పెట్టాను,
ఇక్కడ పోర్ట్ లిస్ట్ అన్నాం కదా, పోర్ట్ లిస్ట్ అంటే ఇన్పుట్ అవుట్పుట్ అనమాట. ఇన్పుట్స్ ఏమున్నాయి, ఏబి ఆర్ ద ఇన్పుట్స్, అవుట్పుట్స్ ఏమున్నాయి, సమ్ అండ్ క్యారీ ఆర్ ద అవుట్పుట్స్. ఇలా నోట్ చేయాలి. ఇలా నోట్ చేసిన తర్వాత సెమీకోలన్ కంపల్సరీ రిప్రజెంట్ చేయాలండి. ఓకే, ప్రతి ఒక్క లైన్లో లాస్ట్లో ఇలా సెమీకోలన్ రాయాలి. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ సపరేట్గా రాస్తాం ఏది, ఇన్పుట్స్. ఇక్కడ మొత్తం పోర్ట్ లిస్ట్ అనేది ఇనిషియలైజ్ చేసాం. ఓకే, ఏ ఇన్పుట్స్ ఏ అవుట్పుట్స్ మొత్తం ఓవరాల్గా కలిపి రాస్తాం. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇన్పుట్స్ ఏంటి అలానే అవుట్పుట్స్ ఏంటి అంటే సపరేట్గా రాస్తామన్నమాట. ఇన్పుట్స్ ఏంటంటే ఏబి ఆర్ ద ఇన్పుట్స్ కదా, అందుకే ఇన్పుట్ ఏ కామా బి. నెక్స్ట్ అవుట్పుట్స్ ఏంటి, సమ్ అండ్ క్యారీ ఆర్ ద అవుట్పుట్స్ కాబట్టి అవుట్పుట్ ఎస్ కామా సి అని పెట్టాం. నెక్స్ట్ మనం యూజ్ చేసిన ఏమేం గేటు, హాఫ్ యాడర్లో 2 గేట్స్ యూజ్ చేసాం. ఏమేం గేట్స్ యూజ్ చేసాము, ఎక్స్ఆర్ గేటు అలానే అండ్ గేటు యూజ్ చేసాం కదా. అంటే ఆ ఎక్స్ఆర్ గేటు అలానే అండ్ గేట్ రెండు ఇక్కడ నోట్ చేయాలి. వాటిని గేట్ ప్రిమిటివ్స్ అంటాం. ఓకే, ఎక్స్ఆర్ అనేది గేట్ ప్రిమిటివ్. ఇక్కడ 2 గేట్స్ కాబట్టి G1 G2 అని మెన్షన్ చేసామండి. ఇది గేట్ ప్రిమిటివ్ అవుతుంది, ఇదేమో ఇన్స్టాన్స్ నేమ్ అవుతుంది. ఓకే, ఇక్కడికి వచ్చేప్పటికి ఇక్కడ రాసాను చూడండి సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే ఎక్స్ఆర్ G1 ఫస్ట్ అవుట్ రాయాలి, తర్వాత ఇన్పుట్స్ రాయాలి. ఓకే, ఫస్ట్ ఏం రాయాలి, అవుట్పుట్ రాయాలి, తర్వాత ఇన్పుట్స్ రాయాలి. మనం ఇప్పుడు ఎక్స్ఆర్ గేట్ కదా రాసింది, ఎక్స్ఆర్ గేట్లో ఫస్ట్ అవుట్పుట్ ఏంటి, ఎస్ అనేది అవుట్పుట్. ఓకే, అందుకే ఫస్ట్ ఎస్ రాస్తాము. నెక్స్ట్ ఇన్పుట్స్ ఏంటి, ఏ అండ్ బి ఆర్ ద ఇన్పుట్స్ కాబట్టి తర్వాత ఇన్పుట్స్ ఏబి అని రాస్తాము. నెక్స్ట్ అండ్ గేట్ తీసుకున్నప్పుడు ఫస్ట్ అవుట్ రాయాలంటే ఏం రాస్తాము, సి రాస్తాం. ఓకే, నెక్స్ట్ ఇన్పుట్స్ ఏమని రాస్తాము, ఏ అండ్ బి అని రాస్తాం. అలా రాసిన తర్వాత నెక్స్ట్ ఎండ్ మాడ్యూల్. ఓకే, ఇలా రాస్తాము గేట్ లెవెల్ మోడలింగ్లో. అదే డేటా ఫ్లో మోడలింగ్లో జస్ట్ మాడ్యూల్ నేమ్ రాస్తాము, పోర్ట్ లిస్ట్ అంటే పోర్ట్స్ని ఇనిషియలైజ్ చేస్తాము. పోర్ట్స్ని ఇనిషియలైజ్ చేయడం అంటే మాడ్యూల్, ఇక్కడ చూడండి మాడ్యూల్ అని రాసాము. నెక్స్ట్ హెచ్ అంటే హాఫ్ యాడర్, హైఫెన్ పెట్టి డిఎఫ్ అంటే డేటా ఫ్లో మోడలింగ్ కాబట్టి డిఎఫ్ అని పెడతాము. ఇక్కడ పోర్ట్స్ ఏమి అంటే ఇన్పుట్స్ ఏంటి అవుట్పుట్స్ ఏంటి ఇలా ఇనిషియలైజ్ చేస్తాం. నెక్స్ట్ ఇన్పుట్స్ ఏంటి, ఏబి ఆర్ ద ఇన్పుట్స్. నెక్స్ట్ అవుట్పుట్స్ ఏంటి, సమ్ అండ్ క్యారీ ఆర్ ద అవుట్పుట్స్. నెక్స్ట్ ఈ డేటా ఫ్లో మోడలింగ్లో ఇక్కడ ఎన్ని గేట్స్ యూజ్ చేసాము, ఆ గేట్స్కి ఏం అవుట్పుట్స్ ఇచ్చాము ఏంటి అదంతా ఏమి రాయవసరం లేదు. మనకి డేటా ఫ్లో మోడలింగ్లో సింటాక్స్ వచ్చి ఎలా ఉంటుంది అంటే అసైన్ టార్గెట్, ఇది డేటా ఫ్లో మోడలింగ్లో సింటాక్స్ అండి. అసైన్ టార్గెట్ ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్. ఓకే, అసైన్ అనేది కీవర్డ్. ఈ డేటా ఫ్లో మోడలింగ్లో కంపల్సరీ స్టార్టింగ్ ఈ కీవర్డ్తోనే స్టార్ట్ చేస్తామన్నమాట. అసైన్ అనేదేమో కీవర్డ్, టార్గెట్ అనేది నెట్ ఆర్ వేరియబుల్. నెట్ అంటే ఏంటి, ఇది నథింగ్ బట్ వైర్ కదా. అసైన్ ఏమో కీవర్డ్, టార్గెట్ అనేదేమో నెట్ ఆర్ వేరియబుల్, ఈక్వల్ టు అనేదేమో అసైన్మెంట్ ఆపరేటర్. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఉంది చూసారా, ఆ ఎక్స్ప్రెషన్ ఏంటంటే లాజికల్ ఎక్స్ప్రెషన్. ఓకే, ఎక్స్ప్రెషన్ ఈజ్ ద లాజికల్ ఎక్స్ప్రెషన్ బీయింగ్ అసైన్డ్ టు ద టార్గెట్. ఇది మీకు డేటా ఫ్లో మోడలింగ్లో సింటాక్స్ అనమాట. ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ వరకు పోర్ట్స్ని ఇనిషియలైజ్ చేసాం కదా. నెక్స్ట్ అసైన్ ఇలా రాయాలి. అసైన్ ఎస్ ఈక్వల్ టు, ఎస్ అంటే ఏంటి, ఎక్స్ఆర్ గేట్ అవుట్పుట్. ఎస్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఎక్స్ఆర్ ఆపరేషన్ ఏకి బీకి కదా, ఈ 2 ఇన్పుట్స్ ఎక్స్ఆర్ ఆపరేషన్ చేస్తాం కాబట్టి ఏ ఎక్స్ఆర్ బి అని రాస్తాం. ఎక్స్ఆర్ని ఇలా రిప్రజెంట్ చేస్తాము, అండ్ అయితే ఇలా రిప్రజెంట్ చేస్తాము, ఆర్ అయితే ఇలా రిప్రజెంట్ చేస్తాము. ఇక్కడ మనకి ఎక్స్ఆర్ కాబట్టి ఏ ఎక్స్ఆర్ బి అని రాసాం. నెక్స్ట్ అసైన్ సి ఈక్వల్ టు ఏ అండ్ బి, అంటే మనం క్యారీ తీసుకున్నది అండ్ గేట్ నుంచి కదా, అండ్ సి ఈక్వల్ టు ఏ అండ్ బి అని రాస్తాము, ఎండ్ మాడ్యూల్. అంతేగాని అంటే ఇక్కడ పైకి దీనికి ఏదో డిఫరెన్స్ ఏముంది యాస్టీజ్ అనుకుంటారు. ఇది చిన్న సర్క్యూటే కాబట్టి మీకు అంత డిఫరెన్స్ తెలియట్లేదు. నెక్స్ట్ ఫుల్ యాడర్కి వెళ్ళినప్పుడు ఆ డిఫరెన్స్ ఏంటి, గేట్ లెవెల్కి అలానే డేటా ఫ్లోకి డిఫరెన్స్ ఏంటో ఈజీగా అర్థమవుతుందండి. ఓకే, ఇది మీకు హాఫ్ యాడర్. నెక్స్ట్ ఫుల్ యాడర్ చూద్దాం. ఫుల్ యాడర్ లాజిక్ సింబల్. ఇది ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి, ఏ బి అండ్ సిఐ. క్యారియర్ ఇన్పుట్ ఈజ్ ద 3 ఇన్పుట్స్, సమ్ అండ్ క్యారీ ఆర్ ద అవుట్పుట్స్. దీనికి సంబంధించిన సర్క్యూట్ డయాగ్రామ్ వేసాను చూడండి. ఓకే, ఇక్కడ మనకి సమ్ అనేది ఎక్స్ఆర్ గేట్ అవుట్పుట్ నుంచి తీసుకున్నాము, క్యారీ అనేదేమో ఇక్కడ చూసుకుంటే మనకి ఎన్ని తీసుకున్నాము, 3 అండ్ గేట్స్ తీసుకున్నాము. ఆ 3 అండ్ గేట్స్కి ఇన్పుట్స్ ఏమేమి ఇచ్చాము, ఫస్ట్ అండ్ గేట్కి ఏబి. ఓకే, ఇది ఏ ఇది బి. సెకండ్ అండ్ గేట్కి ఇన్పుట్స్ ఏమి ఇచ్చాము, బి అండ్ సిఐ ఇచ్చాము. నెక్స్ట్ థర్డ్ అండ్ గేట్కి ఇన్పుట్స్ ఏమి ఇచ్చాము, సిఐ అండ్ ఏ ఇచ్చాం. ఓకే, వాటిని అవుట్పుట్స్ అన్నీ తీసుకెళ్ళి దేనికి ఇచ్చాం, మళ్ళీ ఆర్ గేట్కి ఇచ్చాం. ఆ ఆర్ గేట్ నుంచి ఏం అవుట్పుట్ తీసుకున్నాం, క్యారీ అనే అవుట్పుట్ తీసుకున్నాము.
ఇది మీకు సర్క్యూట్ డయాగ్రాము. ఇప్పుడు దానికి సంబంధించిన ఫంక్షనల్ టేబుల్ చూద్దాం. ఓకే, ఫంక్షనల్ టేబుల్లో ఇక్కడ మనకి ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి? ABCI ఆర్ ద ఇన్పుట్స్, S and C ఆర్ ద అవుట్పుట్స్. 3 ఇన్పుట్స్ కాబట్టి 8 కాంబినేషన్స్ వస్తాయి. అంటే 0 0 0 నుండి 1 1 1 వరకు వస్తాయండి. ఇప్పుడు సమ్ ఏంటి? మనకి XOR గేట్ ఆపరేషన్లో ఏమవుతుంది? సేమ్ ఇన్పుట్స్ ఉన్నప్పుడు మాత్రం, సేమ్ ఇన్పుట్స్ అంటే 0 0 అని ఉండాలి, లేకపోతే 1 1 ఉన్నప్పుడు మాత్రం అవుట్పుట్ ఏమవుతుంది? 0 అవుతుంది. రిమైనింగ్ కండిషన్స్లో అవుట్పుట్ అనేది 1 అవుతుంది కదా. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ అన్నీ ఏమున్నాయి? జీరోసే ఉన్నాయి. ఓకే, అంటే సమ్ 0. నెక్స్ట్ ఇక్కడ 0 0 1 అంటే ఏ ఒక్క 1 ఉన్నా, అంటే 1 and 2 1s ఉండకూడదు, సింగిల్ 1 ఉండాలి. ఓకే, సింగిల్ 1 ఆర్ 3 1s ఉన్నప్పుడు మాత్రమే సింగిల్ 1 అని ఉండాలి, లేదంటే 3 1s ఉండాలి. ఇలా ఉన్నప్పుడు మాత్రం అవుట్పుట్ అనేది 1 వస్తుంది. ఇక్కడ చూడండి 0 1 0. ఓకే, సింగిల్ 1 ఉంది కాబట్టి అవుట్పుట్ అనేది 1 వచ్చింది. ఇక్కడ చూసుకుంటే మరి 2 1s వచ్చినాయి. 2 1s వచ్చినప్పుడు అవుట్పుట్ ఏమవుతుంది? 0 అవుతుంది. ఇక్కడ సింగిల్ 1 కాబట్టి అవుట్పుట్ అనేది 1. ఇక్కడ మరి 2 1s కాబట్టి అవుట్పుట్ 0. ఇక్కడ 2 1s కాబట్టి అవుట్పుట్ 0. నెక్స్ట్ ఇక్కడ 3 1s ఉన్నాయి కాబట్టి అవుట్పుట్ అనేది 1. ఇలా అయినా ఓకే, లేదంటే A XOR B XOR CIకి చేసినా కూడా ఇవే వస్తాయి. ఎలా చేసినా మీకు అర్థం అవడం ఒకటే కావాలి. ఓకేనా? ఇది మీకు ఫంక్షనల్ టేబుల్. ఇప్పుడు ఈ ఫుల్ యాడర్కి గేట్ లెవెల్ మోడలింగ్, అలానే డేటా ఫ్లో మోడలింగ్ చూద్దామండి. ఓకే, గేట్ లెవెల్ మోడలింగ్ అంటే సేమ్ గేట్ లెవెల్ అయినా డేటా ఫ్లో అయినా కూడా మాడ్యూల్ నేమ్ రాస్తాము కదా, పోర్ట్స్ని ఇనిషియలైజ్ చేస్తాము. ఇక్కడ మాడ్యూల్, FA అంటే ఫుల్ యాడర్. ఓకే, ఇవన్నీ కూడా ఏం చెప్పాను? పోర్ట్స్ ఇనిషియలైజ్ చేయాలి. అంటే ఇన్పుట్స్ ఏంటి, అవుట్పుట్స్ ఏంటి. ఎన్ని ఇన్పుట్స్ మనకి? ABCI ఆర్ ద ఇన్పుట్స్, S and C ఆర్ ద అవుట్పుట్స్. ఓకే, ఇక్కడ ఓవరాల్గా అన్నీ కలిపి రాసేస్తాము. నెక్స్ట్ ఏం చేస్తాము? ఇండివిజువల్గా ఇన్పుట్స్ ఏంటి, అలానే అవుట్పుట్స్ ఏంటో సపరేట్ చేస్తాం. ఇన్పుట్స్ ఏంటి? ABCI ఆర్ ది ఇన్పుట్స్. నెక్స్ట్ అవుట్పుట్ అంటే సమ్ అండ్ క్యారీ కదా, అవుట్పుట్స్ని సపరేట్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ ఏమని రాశాను? వైర్స్. అంటే మనం తీసుకున్న సర్క్యూట్ డయాగ్రామ్ మొత్తాన్ని కన్సిడర్ చేసి మనం ఈ గేట్ లెవెల్ మోడలింగ్ కానీ అలానే డేటా ఫ్లో మోడలింగ్ కానీ వేస్తామండి. ఇక్కడ ఒకసారి సర్క్యూట్ చూసుకోండి. ఇక్కడ ఎన్ని వైర్స్ ఉన్నాయి? W1 W2 W3 వైర్స్ ఉన్నాయి. అందుకే ఆ 3 అంటే సర్క్యూట్లో ఏదున్నా ప్రతి ఒక్కటి మెన్షన్ చేస్తాం మనం గేట్ లెవెల్ మోడలింగ్లో. ఓకే, అలానే డేటా ఫ్లో మోడలింగ్లో అన్నీ మెన్షన్ చేయం, బట్ ఇంటర్నల్గా అదే మీనింగ్ వస్తుంది. అందుకే గేట్ లెవెల్ అనేది ఏంటంటే చూడగానే అర్థమవుతుంది. ఓకే, కానీ ఏంటంటే ఎక్కువ టైం తీసుకుంటుంది, ప్రాసెస్ అనేది ఎక్కువ టైం పడుతుంది. బట్ డేటా ఫ్లో మోడలింగ్లో అదే కాన్సెప్ట్, అదే ప్రాసెస్, బట్ తక్కువ టైంలో అయిపోతుంది. ఓకే, ఎన్ని వైర్స్ ఉన్నాయి? 3 వైర్స్ కదా. ఆ 3 వైర్స్ని నెక్స్ట్ ఇక్కడ రాస్తాము, 3 వైర్స్. నెక్స్ట్ చూసుకుంటే మనం ఎన్ని గేట్స్ యూజ్ చేసాము? XOR గేట్ యూజ్ చేసాము, 3 AND గేట్స్ యూజ్ చేసాము, ఒక OR గేట్ యూజ్ చేసాము. అవన్నీ మెన్షన్ చేస్తాము. ఇప్పుడు XOR గేట్కి ఇన్పుట్స్ ఎన్ని ఉన్నాయి, అవుట్పుట్స్ ఎన్ని ఉన్నాయి? ఇన్పుట్స్ 3 ఇన్పుట్స్ ఉన్నాయి. ఆ 3 ఇన్పుట్స్ రాయాలి, అలానే అవుట్పుట్ సమ్ రాయాలి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఈ AND గేట్ ఉంది కదా, ఈ AND గేట్కి ఏమేమి ఇన్పుట్స్ ఇచ్చాము మనం? AB అనే ఇన్పుట్స్ ఇచ్చాం. ఈ AND గేట్ అవుట్పుట్ ఏంటి? W1. ఓకే, అలానే ఈ AND గేట్కి ఇన్పుట్స్ ఏంటి? BCI ఆర్ ద ఇన్పుట్స్, అవుట్పుట్ ఈస్ W2. నెక్స్ట్ థర్డ్ AND గేట్కి ఇన్పుట్స్ ఏంటి? CI and A ఆర్ ద ఇన్పుట్స్, అవుట్పుట్ వచ్చేంటి? W3. మళ్ళీ వీటన్నిటిని దేనికి ఇచ్చాము? OR గేట్కి ఇచ్చాము. అంటే ఇప్పుడు ఈ OR గేట్ యొక్క ఇన్పుట్స్ ఏమేమి అవుతాయి? W1 W2 W3. దీస్ 3 ఆర్ ద ఇన్పుట్స్ ఆఫ్ OR గేట్ అండ్ C ఈజ్ ద అవుట్పుట్ ఆఫ్ OR గేట్. ఇప్పుడు నేను మీకు ఏదైతే ఈ సర్క్యూట్లో చెప్పానో ఇవన్నీ ఈ గేట్ లెవెల్ మోడలింగ్లో ఉంటాయి. చూడండి ఒకసారి. ఓకే, ఇది మీకు గేట్ లెవెల్ మోడలింగ్. ఇక్కడ వరకు చెప్పాను కదా, వైర్ W1 W2 W3. ఫస్ట్ XOR గేట్. ఇవి ఏంటంటే గేట్ ప్రిమిటివ్స్. ఎన్ని గేట్స్ యూజ్ చేసాము అన్ని గేట్స్ రాస్తాము. అలానే పక్కన G1 అవి రాసాము చూసారా, అవి ఇన్స్టాన్స్ నేమ్ అవుతాయి. ఓకే, XOR G1. ఇక్కడ ఫార్మాట్ చెప్పాను కదా, సింటాక్స్ ఎలా ఉంటుంది? ఫస్ట్ అవుట్పుట్ రావాలి, తర్వాత ఇన్పుట్స్ రావాలి. ఈ XOR గేట్కి ఫస్ట్ అవుట్పుట్ ఏంటి? సమ్. ఇన్పుట్స్ ఏంటి? ABCI ఆర్ ద ఇన్పుట్స్. ఓకే, ప్రతి ఒక్క లైన్కి కూడా ఇలా సెమీకోలన్తో టర్మినేట్ చేస్తాం. నెక్స్ట్ AND గేట్. ఇది సెకండ్ గేట్ కాబట్టి G2 అని రాసామండి. ఈ G2కి అంటే AND గేట్కి అవుట్పుట్ ఏంటి? W1 రాసాం, తర్వాత ఇన్పుట్స్ రాయాలి. అలానే AND గేట్ 3 AND గేట్ అన్నిటి కూడా. నెక్స్ట్ R5 అంటే అవుట్పుట్ వచ్చి C, నెక్స్ట్ రిమైనింగ్ అని ఇన్పుట్స్ W1 W2 W3. నెక్స్ట్ ఏంటి? ఎండ్ మాడ్యూల్. ఇవి మీకు గేట్ లెవెల్ మోడలింగ్. ఇదే ప్రాసెస్ బట్ డేటా ఫ్లో మోడలింగ్లో ఎలా రాస్తామో చూడండి.
ఓకే, ఫస్ట్ మాడ్యూల్ రాస్తాము ఫుల్ యాడర్ డేటా ఫ్లో కాబట్టి డివిఎఫ్ అని పెట్టాము. ఇక్కడ పోర్ట్స్ని ఇనిషియలైజ్ చేసాము, ఇక్కడ ఇన్పుట్స్ సపరేట్గా రాసాము, అలానే అవుట్పుట్స్ ఏంటో సపరేట్గా రాసాము. నెక్స్ట్ ఏం చేసాము, డేటా ఫ్లో మోడలింగ్ అనేది దేంతో స్టార్ట్ అవుతుందని చెప్పాను, అసైన్. ఓకే, అసైన్ అనే కీవర్డ్తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అసైన్ అని రాసాము. ఇందాక సింటాక్స్ చెప్పాను కదా, ఏమని, అసైన్ టార్గెట్ ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్ అని. టార్గెట్ ఈజ్ నథింగ్, అసైన్ అనేది కీవర్డ్, టార్గెట్ అనేది ఏమని చెప్పాను, నెట్ ఆర్ వేరియబుల్. ఓకే, ఇక్కడ అసైన్ ఎస్ ఈక్వల్ టు ఎస్కి మనకంటే ఎక్స్ఆర్ గేట్ అవుట్పుట్. ఎన్ని ఇన్పుట్స్కి ఎక్స్ఆర్ గే ఆపరేషన్ చేసాం మనం, ఏకి, బికి, అలానే సిఏ, ఈ 3 ఇన్పుట్స్కి ఎక్స్ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేసాం కాబట్టి అవన్నీ ఒకే లైన్లో రాసేస్తాం అనమాట. నెక్స్ట్ ఏంటి, క్యారీ అనేది ఒక అవుట్పుట్, అసైన్ సి ఈక్వల్ టు. మరి ఆ క్యారీ దగ్గర ఏమేమైనాయి, ఎన్ని అండర్ గేట్స్ యూస్ చేసాము, 3 అండర్ గేట్స్ యూస్ చేసాం. ఇక్కడ 3 అండర్ గేట్స్ యూస్ చేసాం. ఆ 3 అండర్ గేట్స్ యొక్క ఇన్పుట్స్ ఏంటి, ఒకదానికి ఏబి, ఒకదానికి బీసీఏ, ఒక అండర్ గేట్కి ఏసీఐ. ఇవన్నీ అండర్ గేట్ అంటే మల్టిప్లికేషన్ కాబట్టి ఏ ఇంటూ బి, బి ఇంటూ సిఐ, ఏ ఇంటూ సిఐ, ఇక్కడ మల్టిప్లికేషన్ రాసాము. మరి ఆ అండర్ గేట్స్ అన్నీ తీసుకెళ్ళి దేనికి ఇచ్చాము, ఆర్ గేట్కి ఇచ్చాము. అక్కడ ఆర్ గేట్ అంటే ఏ ఆపరేషన్ జరుగుతుంది, అడిషన్ ఆపరేషన్ జరుగుతుంది. అందుకే ఇది ఆర్ గేట్ సింబల్ అనమాట. ఈ లైన్ ఏ అండ్ బికి ప్లస్ బిఐ అండ్ సిఐ ప్లస్ ఏ అండ్ సిఐ, ఇది ఆర్ గేట్ సింబల్. ఇలా రిప్రజెంట్ చేస్తాము. ఎండ్ మాడ్యూల్ అంటే కాన్సెప్ట్ ఒకటే, బట్ రాసే విధానంలోనే డిఫరెంట్ ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గేట్ లెవెల్ అండ్ డేటా ఫ్లో మోడలింగ్. ఓకే, అర్థమైందా అండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా సబ్ట్రాక్టర్స్ ఉన్నాయి కదా, సబ్ట్రాక్టర్స్ కానీ మల్టీప్లెక్సర్, డిమల్టీప్లెక్సర్, ఇవన్నీ చూద్దాం. నేను ఎక్స్పెక్ట్ చేయడం ఏంటంటే మీకు సెకండ్ యూనిట్లో వీటిలో నుంచి ఏదైనా ఒకటైతే కన్ఫామ్గా వస్తుంది అనుకుంటున్నాను. ఓకే, ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.